ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇటు కేటీఆర్ స్పందించారు. కమిషన్స్ హై లెవెల్లో తీసుకుంటుంటే ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి, ఇంకా 30% కమిషన్ తీసుకుంటున్న కాంగ్రెస్ నాయకులందరి పేర్లు కూడా బయట పెట్టాలి అని చెప్పేసి ఇటు కేటీఆర్ స్పందించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే నేను అలా అనలేదు, గత ప్రభుత్వంలో తీసుకున్నారు అని చెప్పాను, నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని చెప్పి కొండా సురేఖ అంటున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, మీరన్నట్టుగా కొండా సురేఖ చేసినటువంటి ఆ వ్యాఖ్యలపై వారు కొద్దిసేపటి క్రితం నిన్న వరంగల్లో జరిగినటువంటి సభలో నేను ఆ విధంగా మాట్లాడలేదు, ముందు వెనక మాట్లాడినటువంటి మాటలను కత్తిరించేసి బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉన్నారో వారు ఆ ముందు వెనక మాట్లాడినటువంటి మాటలను కత్తిరించి ఆ ప్రచారం చేస్తూ వస్తున్నారు. మొదటి నుంచి కూడా ఏదైతే ఆనాడు గతంలో ఇప్పటికీ 2 సార్లు ఆ విధంగా వారు మాట్లాడినటువంటి మాటల విషయంపై సోషల్ మీడియా చేస్తున్న ట్రోల్స్పై కూడా వారు మాట్లాడడం జరిగింది. ఓపెన్గా 4 పేజీల లేఖ కూడా వారు రాయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్నటి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూనే మరొక వైపు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి పనులను నేను వివరించుకుంటూ వచ్చాను. దాంట్లో భాగంగానే నేను మాట్లాడినటువంటి మాటల విషయంలో అవి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి, వాటికి నేను కట్టుబడి ఉన్నానని కూడా వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ లేఖలో మొదటి అక్షరం మనం చూసుకుంటే మొదటగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును, వారు ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకునేవారని నేను ఆ వ్యాఖ్యలు చేసిన అది నిజమో కాదో వాళ్ళందరికీ కూడా తెలుసు అని చెప్తూనే మరొకవైపు నేను మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరించారని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది పోయి కేవలం సోషల్ మీడియాను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పథకాలపై కానీ లేకపోతే కార్యక్రమాలపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ పనిచేసుకుంటూ వస్తుంది. ఇక దాంతోపాటుగా ముఖ్యంగా క్యాబినెట్ మంత్రుల మధ్య ఏదైతే సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య తగాదా పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చూస్తుంది. దాంట్లో భాగంగానే అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మరొక వైపు చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే పనులు కేవలం అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్ళి వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో మెజారిటీ మా సభ్యులను గెలిపించుకునే విధంగా మేము పనిచేస్తాం తప్ప మిగతా ఏమీ లేవు, కేవలం ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు సేవ చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు ప్రజలని చెప్పేసి కూడా మరొక వైపు వారు రాసినటువంటి ఏదైతే బహిరంగ లేఖ ఉందో దాంట్లో మరొక వైపు చెప్పడం జరిగింది. ఇంకా ఇదే విధంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు చేసినటువంటి 10 ఏళ్లలో చేయనటువంటి అన్ని కార్యక్రమాలను కేవలం సంవత్సరన్నర కాలంలోనే మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు కళ్ళు కుడుతున్నాయని చెప్పేసి కూడా మరొక వైపు వారు చెప్పడం జరిగింది. ఇక రీసెంట్గా ఏదైతే మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి సుందరిమణులు వారంతా వరంగల్ రామప్ప 2 ప్రదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కొండా సురేఖ మాట్లాడినటువంటి ఇంగ్లీష్కు సంబంధించిన దానిపై కూడా పోస్టులు పెడుతున్నారు. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డానని కూడా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా నేనేం కాన్వెంట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకోలేదు, కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు మంత్రి వరకు వచ్చానని కూడా వారు చెప్తున్నారు. ఇంకొకటి మేజర్గా తాను మాట్లాడుతూ కూడా నేను నికార్సైన తెలంగాణ బిడ్డను, బీసీ ఆడబిడ్డను కాబట్టే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియా వారంతా కూడా నాపై ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజాపాలనలో భాగంగా నిర్విరామంగా ప్రతిరోజు 18 గంటల పాటు సామాన్య ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం నేను పనిచేస్తున్నానని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. వీటన్నిటినీ కూడా నేను పట్టించుకోను, కేవలం జనాల కోసమే పనిచేసుకుంటాను. పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏదైతే మాకు ఆదేశిస్తారో వాటన్నిటిని కూడా నేను ముందుకు చేసుకుంటూ వెళ్తానని చెప్పేసి కూడా వారు చెప్పారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు భాషలను నిపుణులు కావచ్చు, కానీ మేము పాలనలో నిపుణులం మాకుంది. బీఆర్ఎస్ కట్టినటువంటి కాళేశ్వరం తొందరలో కూలిపోయింది, కానీ మా ప్రభుత్వ పనితీరు కాను ఆ విధంగా ఉండదని కూడా వారు చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇక
ఈ వీటన్నిటిపై కూడా దమ్ముంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారు చర్చకు రండి, అది ఎక్కడికైనా ఓకే, వరంగల్ చౌరస్తాలో చర్చకైనా నేను సిద్ధమని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇంకొకటి చివరగా కొండా మురళి, కొండా సురేఖకు సంబంధించినటువంటి వారి స్టైల్లో ఏ విధంగా అయితే ఎట్లా దమ్కిస్తారో అదేవిధంగా ఇట్లా చేసుకుంటూ వస్తే ఇప్పటివరకు ఊరుకున్నాను, కానీ భవిష్యత్తులో మాత్రం ఇట్లాంటి ప్రచారం చేసే వారిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా కొండా సురేఖ స్ట్రేట్గా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు సోషల్ మీడియా వారిని హెచ్చరించడం జరిగింది. శ్వేత. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.